ప్రేమ చూపిస్తారు. అన్నపూర్ణ స్టూడియోలోకి అమ్మ నా బాధ పోయింది, మళ్ళీ ఖుషి ఖుషి చేసిండు మనోడు. మన్మధరాజా అసలు పేరేం పేరు ఇక చెప్పండి మా లోపల పోయిన ముద్దు అన్నగాని వెళ్ళకుంటే నన్ను పంపించండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ టైం చెప్పండి. నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడే. అదేందన్నా నువ్వు ఇప్పుడు వెళ్ళి చూసావా, అప్పుడే నువ్వు మారిపోయావు. చూసంతా బాగుంది కానీ ఏమంటా అంటే తినమంటా, నైటే కాదు ఇప్పుడు కూడా తినమంటా. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా అన్న? ఒక్కసారి డైలాగ్ చెప్పనా? అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఐఎమ్ మల్టీ స్టార్ మన్మధరాజా అన్న. డైలాగ్ మినిమం డిగ్రీ అఫీషియల్. మినిమం డిగ్రీ అఫీషియల్ అన్న. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలంటున్నావు కదా, డబ్బుల కోసమా ఇంక దేనికోసం? అందరు డబ్బుల కోసం అందరు వెళ్ళాలనుకుంటారు. 2-in-1 అన్న. ఓకే. నేను ఒక కూల్ బిడ్డని. ఓకే. నేను ఒక అమ్మ నాన్న లేని అనాథని. ఓకే. ఇల్లు లేదు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎప్పటి నుంచి రివ్యూస్ చెప్తున్నారన్నా మీరు? ఫస్ట్ నువ్వు చెప్పిన రివ్యూ ఏది? నాది సాయి పల్లవి సినిమా, అది విరాట్ పర్వం. ఓ విరాట్ పర్వం. ఓకే ఓకే. చెప్తున్నారన్న చాలా మంది కష్టపడుతున్నారు. విరాట్ పర్వం చేసిన నేను ఏ సినిమాకు టికెట్ కొనట్లేదు అన్న. ఎవరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని నేను కూడా ఏడీగా చేసా, 15 సినిమాలు చేసిన. ఓ ఓకే. ఏడీగా మంచి వాళ్ళు వాడుకుంటున్నారన్న. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే నా కింద పని చేసిన వాడికి క్యారెక్టర్ ఇస్తే నాకడ పెద్దోడు అయిపోతాడు కదా. ఓకే అలా అంటారా? అలా మనీ ఇవ్వలేదు అంటే 3 పూటలు అన్నం పెట్టారు అనుకో, డబ్బులు ఇవ్వలేదు, క్యారెక్టర్ ఇవ్వలేదు, కనీసం థియేటర్లో స్క్రీన్ మీద పేరు కూడా వేయలేదు. ఓకే. ఆ స్థాయికి మీరు ఎదగాలి, దానికోసం ఫేమ్ కోసం బిగ్ బాస్ వెళ్ళాలి. అది ఆ విషయం పక్కా పెడదాం. ఏదో ఒక మిత్రుడు, ఇలాంటి మిత్రుడు అసిస్టెంట్ మనం వర్క్ చేసే క్రమంలో సినిమాకి తీసుకుపోయిండు. ఏదో మనం మంచిగా చెప్తున్నాం అని చెప్పేసి మన వాళ్ళు నీలాంటి వాళ్ళు నెంబర్ తీసుకొని పిలవడం స్టార్ట్ చేసారు. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నారు, బాగానే ఉందన్న. ఇప్పుడు మీరు చేస్తున్నారు, మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది చేస్తారు, అప్పుడు దానివల్ల ఇబ్బందే కదా, ట్రాఫిక్ ఇదంతా ఆగిపోద్ది అంటారు. అది కదా వాళ్ళ ప్రాబ్లం. మీకు టాలెంట్ ఉంది. 10 మంది కాదన్నా, మంచి పర్వాలేదు, నీకు క్లియర్ అవుతుంది, వాళ్ళకి మన వాళ్ళకి కూడా క్లియర్ అవుతుంది. 10 మంది కాదు, 100 మంది కూర్చున్నా తప్పులేదు. వాళ్ళ అదృష్టం అన్న. ఏంటంటే ఇప్పుడు మీరు ఎంతో కొంత ఫేమస్ అయ్యారు, వెళ్ళాలని ఇక్కడ చేస్తున్నారు, మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది చేస్తే జనాలు ఏమనుకుంటారంటే చేస్తే కాదు, వీళ్ళు ఖాళీగా ఉండి ఇంకో పనిలాగా చేస్తున్నారు అనుకుంటారు. నీ చేస్తే కాదు, చేయమనే చెప్తున్నా. అది ఒకరిని చూసి ఒకరైతే అందరు ఖాళీగా ఉన్నారు, ఏంద్రా బాబు అందరు ఇట్టున్నారు అన్న. ఖాళీ లేకుంటే ఎవ్వరు ఉండరు అన్న, ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా నేను పోవాలి అని పట్టుదల ఉన్నోళ్ళు, కసి ఉన్న వాళ్ళు, జెన్యున్ పర్సన్స్ అయితే. ఆయన నేను పేరు చెప్పను కానీ ఖమ్మం నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిండు. ఓకే. బిగ్ బాస్కి వెళ్ళాలని వాళ్ళు పోనీయలేదు. పోనీయకుండా అటు తిరిగిండి ఇంటికి పోయిండు. బిగ్ బాస్ అంటే వాళ్ళకి మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ కావాలి. మీరు ఆ డిగ్రీ డైలాగ్ అన్నప్పుడు నేను ఎప్పుడైనా కూడా అది నవ్వుకుంటా, కానీ అదొక్కటే కాకుండా ఇంకేమైనా స్కిల్ ఉందా మీరు? ఆటోమేటిక్ వచ్చేస్తాయన్న నాకు. ఆటోమేటిక్ ఏమంటారు, లోపల ఒక పుట్ట ఉంది. ఒకవేళ ఈ వీడియో బిగ్ బాస్ టీమ్ ఎవరో చూసారు, ఫ్యాన్స్ షేర్ చేస్తాం, నీ దగ్గర నువ్వు ఆ వీడియోని 10 ఒకరు అంటే లోపల వాళ్ళతోటి మెలిగే క్రమంలో అప్పుడు వేరే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈడ వేరే వచ్చేస్తాయి. వెళ్ళేది ఎవరినంటే ఇక్కడ బాగున్నా ఆడికి తీసుకుంటా, అక్కడ చేస్తాను. నువ్వు ఏం చేస్తే ఈ వీడియోని షేర్ చేయాలి. నేను ఇప్పుడు చేయనా? ఆయన ఎవడన్నా రాని, ఒక కామన్ మ్యాన్ రాని, ఒక పేదోడు రాని, మధ్యతరగతితో రాని, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ వ్యక్తి వచ్చినా కానీ అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన ఎవరు? బాసులకే బాసు, బిగ్ బాస్. ఓకే. బాస్ అంటే మామూలు బాస్ కాదు, బిగ్ బాస్. ఇది నువ్వు చెప్పింది బాగుంది అంతా, నేను అది అంటలే, అది కూడా డైలాగ్. ఓకే. ఇప్పుడు డైలాగ్ చిటికలే అన్న, నువ్వు డైలాగ్ చెప్పింది ఎలా ఉందంటే అపీల్ చేసుకున్నట్టు. ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటావు, నేను ఇట్లా అనుకుంటున్నా. జనాలు కదా అనిపించి కామెంట్ చేస్తారు. ఇప్పుడు మినిమం చెప్తున్నా, నేను అదే చెప్తున్నా.
బాస్ అంటే మామూలకే బాస్ అంటే మామూలు బాస్ కాదు, బాసులకే బాసు బిగ్ బాస్. బిగ్ బాస్ కి బిస్కెట్ వేసినట్టుందన్నా నువ్వు. ఇది ఇక అట్లే బిగ్ బాస్ అనిపిస్తుంది బిస్కెట్ అన్న. అంటే ఇక అట్లే బిగ్ బాస్ అనిపిస్తుంది బిస్కెట్ అన్న. అదే అంటే జనాలు నాకు నేను ఇష్టం. నిన్ను ఆహా. తక్కువ అంటలే. ఇప్పుడు ఇష్టం ఉన్నోని మీద ఒక ప్రేమ ఉంటది, ఓకే. కోపం మీద ఉన్నోని మీద ఇంకొకటి ఉంటది. ఓకే. ఆయన మీద కోపం ఉంటే నేను ఆయనకు వ్యతిరేకంగా ఒకటేస్తా. నేను ఒకటి క్రియేట్ చేసిన. ఓకే. ఏం చేసిన, రే భయపెడితే భయపడడానికి నీ ఓటర్ని అనుకుంటున్నావు బే, షూటర్ని కాల్చి పడేస్తా నా కొడక. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు కబ్జాలు చేయడం, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఆ పార్టీలోకి మారడం. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించేది కబ్జాలు చేయడానికి కాదు, సేవ చేయడానికి. హైడ్రా రంగనాథ్ ఐపీఎస్ పోలీస్. ఇది బాగుంది. ఇందాకది ఏదో నాకు బిస్కెట్ అనిపించింది. అవునన్నా, వాళ్ళ మీద కోపం వచ్చింది. ఇది ఒక్కసారి చదవన్నా, వాళ్ళ మీద కోపం ఉంది కాబట్టి అట్లా వచ్చింది, ఈయన మీద ప్రేమ ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేమ చూపిస్తారు. అన్నపూర్ణ స్టూడియోలోకి అమ్మని పట్టుకోము, ముట్టుకోము, కౌలించుకోము, ముద్దు పెట్టలేము, అయినా కానీ అమ్మ అంటే ఇష్టం. అవునా? మీరు ఇష్టం చూపించకూడదు, మీ టాలెంట్ చూపించాలంటున్నా నేను. మీ టాలెంట్ డైలాగ్ బాగుంది, అలాగే అమ్మ అంటే ఇష్టం కదా. డైలాగ్ వద్దు, ఒక్కసారి చదివితే మన ఆడియన్స్ తెలుస్తుంది. సో వాళ్ళు మీ అర్థాన్ని అర్థం చేసుకుని షేర్ చేస్తారు. ఇది నా బాధ పోయింది, మళ్ళీ ఖుషి చేసిండు మనోడు. ఒక్కసారి ప్లీజ్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, బిగ్ బాస్ సీజన్ 9కి అవకాశం ఇవ్వండి సార్. మల్టీ స్టార్ మనమరాజా, కూలిబిడ్డ, సినిమా యాక్టర్. నేను ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నా. మన చూసిన ఒక కుబేర్ సినిమా నుంచి ధనుష్ కి డబ్బులు వస్తాయి కదా సినిమాలో, ఆ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. నాకు కూడా పంచి పెట్టాలని కోరిక ఉందన్నా. నాగార్జున గారు కూడా ఉన్నారని ప్లాన్ చేసి అంతేగా. ఇప్పుడు నీ జీరోగా ఉన్నా, హీరో కావాలా? మీరు కుబేర్ రూపాయి లేదు అకౌంట్ లో, కానీ నా కోరిక ఏమున్నది, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా చాలా మంది ఆలోచన. నేనేం చెప్తానంటే, ఇది ఎలా ఉందంటే వాళ్ళని ఏదో బతిలు ఆడుకున్నట్టుంది. మీకు ఇదో మినిమం డిగ్రీ అంటే అది వేరే లెవెల్ ఉందన్నమాట. ఆ లెవెల్లో ఉన్నోడు నీ స్కిల్ గా చూపిస్తే వాళ్ళు ఈ వీడియో షేర్ చేస్తారు, వెళ్ళిపోతున్నావు. ఇదేందో వాళ్ళు బతిలు ఆడుకోకూడదు, మనం టాలెంట్ చూపించాలా, అంతే కథ. అది ఏదైనా నా డైలాగ్ చెప్పారా, అలా యాక్టింగ్ మీరు డాన్స్ చేస్తాను. పల్ల ప్రశాంత్ ఏం చేశాడు, బతిలాడు వెళ్ళాడు. సో ఇంకా ఆ కాన్సెప్ట్ మాక్సిమం వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇది ఎలా ఉందంటే రిక్వెస్ట్ చేసినట్టు బాగుంది. మీరేమో మామూలు మనిషి కాదు, మినిమం డిగ్రీ అంటే మినిమం డైలాగ్ అది. సో కాబట్టి మీరు మీ టాలెంట్ చూపిస్తే మనోళ్ళు షేర్ చేస్తారు, మనోళ్ళు డైలాగ్ చేస్తారు. ఇంకా అద్దాలు కూడా ఏదో బిగ్ బాస్ లోపలికి వెళ్ళాక తీస్తా అన్నారు. స్టోరీ ఏంది? డైలాగ్ చెప్పాలన్నా, పాట పాడాలన్నా? మీరేం చెప్పలే, పాట పాడనా? అసలు ఎందుకు తీసుకోవాలో చెప్పండి. ఇంత డైలాగ్ అయిపోయింది, ఒక్క మాట అంతే. బిగ్ బాస్ ఎందుకు తీసుకోవాలంటున్నావా? బతిలు ఆడుకోకుండా. ఓకే, బిగ్ బాస్ కారణం నేను ఇది బతిలు ఆడుతుందంట. మనమధరాజా అసలు పేరేం పేరు? ఇక చెప్పండి మా లోపల. ఓకే ఎక్కడే చూద్దాం. మీరు వెళ్ళి మీరు ఆ పేరు కోసం బిగ్ బాస్ నన్ను ఎందుకు తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇది 9వది అన్న, కొంచెం ఇస్తుంటారండి. ఇది 9వది, 8 అయిపోయినాయి. 8 సీజన్లో ఎవ్వరు ఇవ్వలేనంత కంటెంట్ లోపల పోయి ఇస్తానా. అది వాడున్నాడు టేస్టీ తేజ గాడు, వాడు యాక్టర్ కాదు, యూట్యూబర్ అయినా వాడు. చెప్పండి. నాకు కడుపులో మంతుందన్నా. బాధ కాదు, నీ టాలెంట్ చెప్పండి. అదే చెప్తా నేను, అదే చెప్తా. వాడేదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బావాచి పోయి బిర్యానీ తిని అందులో పెట్టండి, బిర్యానీ బాగుందని పెట్టుకున్నాడు వాడు. బిగ్ బాస్ కు ఆనికి ఏమైనా సంబంధం ఉందా? సినిమాకు వానికి ఏమైనా సంబంధం ఉందా? వాడేం చేసిండన్న బుర్ర పెట్టుకుని గదే అన్నాడు. అది నాకు రాదా? ఏం చెప్పిన ముద్దు పెట్టకుండా అని పెట్టండి, ముద్దు పెట్టండి. ఇది కావాలి. ఇది వీడియో చూస్తే అదే టాలెంట్. బుర్ర పెట్టుకుని ముద్దు పెట్టంగానే టాలెంట్, అది టాలెంట్. అది టాలెంట్ అంటే అది కాదు కదా, అవునా కదా? అంటే నేనేం చెప్తున్నా అంటే, ఒక బావాచిలో బిర్యానీ తిని అప్లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏంటంటే
యూట్యూబ్లో ఫాలోవర్స్ కావాలంట. ఫాలోవర్స్ అవును ఓకే అంటే ఇప్పుడు అదే నిజమైతే ఒక లక్ష కాదు 1 కోటి మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరికి 1 మిలియన్ ఎత్తుకుంటారు. 1 మిలియన్ తెచ్చుకోవడం కూడా ఈజీ కాదు కదా. ఇప్పుడు మీరు ఎలా అయితే డబ్బులు సంపాదించాలని ఖర్చు ఉంటాడు చూడు, అట్టోటి సంపాదించాలని ఎట్టనే సంపాదిస్తాడు. ఓకే అన్న, ఇంకో టీ షర్ట్ ఉంది ఎలాంటిది? పెట్టుకున్నా రెడీగా. నేను కూడా కూర్చున్నాను. నాకు కూడా అట్లా నేను అనేది ఏంటంటే అట్లా నన్ను కూడా ఏమన్నా తీసుకెళ్తున్నా రికమెండ్ అట్లా చేసుకోవడానికి మస్తుగా ఉన్నాయన్న. వాళ్ళకంటే 100 రెట్లు నాకు ఎక్కువ టాలెంట్ ఉంది. ఆ బిగ్ బాస్ ఆడమంటే ఆడతా, పాడమంటే పాడతా, గేమ్ అంటే గేమ్, టాస్క్ అంటే టాస్క్. వాళ్ళు చెప్పిన చేసినాం గేమ్ అంటే గేమ్, వాళ్ళు చెప్పిన గేమ్ అంటే గేమ్. శోభాలాజీ బిగ్ బాస్ నే తిట్టిండు. గొడవ అంటే నచ్చింది మనం చేయాలి, వాళ్ళు చెప్పింది. గొడవ అంటే గొడవ. వాడు ఎమ్మెల్యే కొడుకు రాని లోపలికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కొడుకు కానీ, ఎంపీ కొడుకు కానీ, మినిస్టర్ కొడుకు కానీ, కలెక్టర్ కొడుకే కానీ, చిరంజీవి కొడుకు కానీ, బాలకృష్ణ కొడుకు కానీ వచ్చిన తర్వాత మొత్తం గొడవ అంటే గొడవ, మొత్తం రప్ప 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 ఆడించి కప్పు తీసుకొని వస్తా. అది నా టాలెంట్. సరే అన్న, ఒక టీ షర్ట్ ఉంటే నేను కూడా కూర్చొని నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. నాకు సరే ఇచ్చినా పర్లే. ఇప్పుడు ప్లేస్ కూడా ఖాళీ ఉందే, ఎవరన్నా వస్తారు ఇక్కడ కూర్చుంటాం. మొన్న ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి నడిచిన అన్న ఇక్కడ కూర్చో అని చెప్పిన అన్న. నాకు అట్లా ఉండదు. నేను తింటుంటే ఎవరన్నా వస్తే తినమని చెప్తా, అవసరం ఉంటే నాకు ఇచ్చేస్తా. ఓకే సరే, ఇప్పుడు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళినావు అన్న, ఈ వీడియో వైరల్ అయ్యి మన అదృష్టం ఏదో వెళ్ళినావు, అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటావా? ఖచ్చితంగా అందరినీ గుర్తుపెట్టుకుంటా. నన్నే కాదు అన్న, ఇంటర్వ్యూ చేసిన నా గురించి నీకు తెలియదు, ఫేమస్ కాదు నీ గురించి నాకు తెలియదు. మంచి చేసినోని వదిలిపెట్టాను, చెడు చేసినోని వదిలిపెట్టాను, వడ్డీతో సహా ఏదో ఒక రోజు చెల్లిస్తా. బాగుంది, ఇది మాకు కావాల్సింది. ఇది ఇందాక నుంచి ఇట్లా 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 ఏడా ఇలా బచ్చలాడు వడ్డీతో సహా చెల్లిస్తా. మంచి చేసినోనికి నాకు వాడిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనకు లేవు, మనకే తినడానికి లేవు. కానీ ఏదో ఒక రోజు నేను ఒక స్థాయికి వచ్చినప్పుడు చేస్తా. మళ్ళీ చెడు చేసినోడు కూడా ఏదో ఒక రోజు అన్న ఒకడు అవపడతాడు. అంతా బాగుంది కానీ ఏమంటా అంటే తినమంట, నైటే కాదు ఇప్పుడు కూడా తినమంట. ఎందుకంటే ఇంతమందికి ఇంటర్వ్యూలు ఇస్తా, తినకుండా ఉంటే హెల్త్ పోద్ది. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు, ఆడ ఉండి స్కిల్ చూపించాలి. వాళ్ళు అక్కడ నన్ను సీసీ కెమెరాల కంటే ఎక్కువ చూస్తున్నారు. ఈడు ఎక్కడ పోతున్నాడు, ఈయన కూర్చుంటున్నాడా, తింటుండా, పంతుండా, వర్షం వస్తున్నది. ఫుడ్ కి ఇబ్బంది లేదా? నైట్ కి ఏమైనా తెచ్చేయమంటావా? నీకు నైట్ తెచ్చి ఎన్ని తర్వాత 10 తర్వాత. ఓకే, మళ్ళీ మార్నింగ్ ఎప్పటి వరకు? మార్నింగ్ లేదు. ఎన్ని వరకు తింటావంట? మార్నింగ్ 10కి తినేసి పడుకోవడం, ఇంకా మార్నింగ్ తినేది ఇంకా లేదుగా. అదే ఒక పూట భోజనం. బిగ్ బాస్ కోసం ఇంత కష్టపడుతున్నావు. ఇప్పుడు మళ్ళీ మనం మొత్తం షేర్ చేయండి. అది కూడా ఎందుకు తింటున్నా తెలుసా? ఒక్క పూట కూడా తినకుండా చేస్తే మన బాడీలో మొత్తం వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే చూడలేక వాళ్ళు ఒకరు చూసి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు. వీడు సార్ 4 రోజులు అన్నం తినట్లేదు, ఇక్కడ పడ్డాడు, సస్తే ఏమన్నా అవుతుంది సార్ అని అంటే వాళ్ళ మీదకే వస్తుంది సస్తే అని ఫోన్ చేస్తే వాడు వస్తాడు, తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత కేసు పెడతాడు, మళ్ళీ కోర్టుకు తీసుకుపోవాలి. నేను అక్కడ తిరిగి ఇక్కడ తిరగాలిగా ఈ డేట్ అయిపోతుంది. ఓకే అన్న, ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్. అందు గురించే చావకుండా నాకు ఉన్నాయన్నీ లీక్ కాకుండా తింటున్నా. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయి ఉన్నాను. సబ్స్క్రైబ్ చెప్పాను. అదే ఛానల్ విష్ణు ఛానల్, ఓన్లీ విష్ణునా? విష్ణు చరణ్ వీసీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, గంట కొట్టండి. ఇప్పుడు ఏమంటారు, పవన్ కళ్యాణ్ మేనరిజం ఏంటి? ఇదా మహేష్ బాబు మేనరిజం ఏంది? ఇది ఇంత వాకింగ్ స్టైల్ కూడా. మళ్ళా అల్లు అర్జున్ స్టైల్ ఏంది? తగ్గేదేలే. నా స్టైల్ ఏందో తెలుసా? అది మాకు కావాలి. బాగుంది అది. ఇది ఎక్కడో చూసినట్టుంది. సర్లే, ఇక్కడ చూసాము. క్రియేట్ చేసిన. సరే అన్న, ఇంకా లాస్ట్ క్రియేట్ చేసిన. ఎందుకు చేసిన? ఈయన క్రియేట్ చేసిన. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసిన. ఓకే, మ్యాండరీస్ అంటే ఇప్పుడు కాదు, మొన్న ఒక మిత్రుడు వచ్చిండు, ఏదో అన్నాడు అంటే ఐ లవ్ యూ అన్న. అదే కంటిన్యూషన్ అయిపోయింది. నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఓట్లు వేపిస్తానా, ఇబ్బంది లేదు. వెళ్ళాలని కోరుకుంటున్నావు, వెళ్తే హ్యాపీ. ఒకవేళ అన్నగాని వెళ్ళకుంటే నన్ను పంపించండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ టైం చెప్పండి. నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడే.
లేదు. అదేందన్నా నువ్వు ఇప్పుడు వెళ్ళి చూసావా అప్పుడు నువ్వు మారిపోయావు చూసావా ఏంది? నిన్ను బాగుండా నెట్ పంపిస్తాను నేనేదో పంపియకుంటే అన్నావు నువ్వు కావాలంటే ఇద్దరం పోదాం కొట్టుకున్నా వాళ్ళ ఓకే ఓకే ఫస్ట్ నిన్నే నామినేట్ అట్ట చేస్తాను కాదు బయట ఉండి కొట్టుకునే బదులు లోపల పోయి కొట్టుకుంటే అయిపోద్ది కదా. ఓకే సరే అయితే అది మందల Speed to the city streets, we began to feel the fire.